హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా కొత్త పథకాల అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. ఆ అప్డేట్ ఏమిటి అంటే, ఏపీ రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలందరికీ కూడా మనకు ప్రతి నెల 1,500 రూపాయల చొప్పున ఇస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మేనిఫెస్టోలో తీసుకురావడం అయితే జరిగింది, మహాశక్తి పథకం కింద. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు ఎప్పటి నుంచి అయితే ఈ డబ్బులు అనేటువంటిది మహిళలకు పంపిణీ చేస్తారు, అయితే దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఎప్పటి నుంచి అయితే ప్రారంభమవుతుంది, సో మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇకపోతే మనకు ఈ నెల 12వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయితే తీసుకుపోతున్నారు. సో ఆ రోజున మొట్టమొదటిగా మనకు ఏ పథకాల మీద సంతకాలు అయితే చేయబోతున్నారు, ఏ పథకాలు అమల్లోకి అయితే తీసుకురాబోతున్నారు, వాటి గురించి కూడా అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వీటన్నిటి గురించి మరలా కూడా మనకు ఎన్డీఏ కూటమి మనకు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరొకసారి ఢిల్లీకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో దీంతో పాటుగా మనకు ఏపీ రాష్ట్రంలో డీబీటీ పథకాల్లో ముఖ్యమైనటువంటి పథకం వైఎస్ఆర్ చేయూత పథకం. సో దీని ద్వారా వచ్చేటువంటి 18,750 రూపాయలు ఇంకా కూడా చాలా మందికి అయితే అందలేదు. సో మనకు పలు జిల్లాల్లో అయితే ఇంకా కూడా పెండింగ్లో అయితే ఉన్నాయి. అయితే మనకు ఈ యొక్క జిల్లాల వారికి ఈ నిధులు విడుదలవుతాయా లేదా అనేటువంటి దానికి సంబంధించి అయితే ఫుల్ క్లారిటీ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము, ఆ 18,750 రూపాయల పైన. ఓకేనా, వీడియో కొంచెం లెంతీగా అయితే ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు వచ్చేసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ముందుగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 12వ తారీఖున అయితే ప్రమాణ స్వీకారం తీసుకోబోతున్నారు. సో ఈ నేపథ్యంలో మనకు ఆ 12వ తారీఖున అనంతరం మనకు ఏ పథకాలు అనేటువంటివి అయితే అమల్లోకి రాబోతున్నాయి, సో ముందుగా వేటి మీద అయితే సంతకాలు చేయబోతున్నారు అనేటువంటి దానికి సంబంధించి అయితే ముందుగా ఒక అప్డేట్ అయితే తెలుసుకుందాము. అంటే మనకు ఆ రోజైతే మనకు కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకుంటారు, ఏ పథకాలు అనేటువంటివి అమల్లోకి తీసుకురావాలో. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇప్పుడు మనం చూసుకుందాము. ఓకేనా, ముందుగా అయితే ఇప్పుడు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే తెలుసుకుందాము. సో ముందుగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ రోజున ఈ నెల 12వ తారీఖున మనకు ప్రమాణ స్వీకారం అనంతరం ముందుగా మనకు డిఎస్సి మీద సంతకం అయితే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనకు మేనిఫెస్టోలో కూడా మనకు ఈ యొక్క డిఎస్సి మీద సంతకం అయితే మొదటి హామీగా ఇచ్చారని కూడా తెలుసుకోవచ్చు మనం. సో కాబట్టి మనకు ఈ యొక్క డిఎస్సి మీద అయితే మొట్టమొదటి సంతకం అయితే చేయబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇకపోతే అలాగే మనకు రెండవ సంతకం వచ్చి భూ హక్కు చట్ట రద్దు పైన మనకు ఈ యొక్క రెండవ సంతకం అయితే తీసుకురాబోతున్నారు అనమాట. ఎన్నికల సమయంలో మనకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై జరిగిన రచ్చ మరో అంశంపై లేదంటూ ముఖ్యమంత్రి గ్రామీణ ఓటర్లతో పాటు మనకు అర్బన్ ఓటర్లు కూడా ప్రభుత్వంపై ఈ యొక్క భూ హక్కు చట్టం ద్వారా మనకు తమ భూముల్ని లాక్కుంటుందని భయపడ్డారు. సో ఈ నేపథ్యంలో మనకు ఈ యొక్క భూ హక్కు చట్టం రద్దు చేసేందుకు దాని తర్వాత మనకు రెండవ సంతకం అయితే దీని మీద అయితే చేయబోతున్నారు. సో ఇకపోతే మనకు మూడో సంతకం చూసుకున్నట్లయితే పెన్షన్ల పెంపుపై అయితే ఉండబోతుందని సమాచారం రావడం జరిగింది. సో జగన్ సర్కార్ మనకు పెన్షన్లు 5 ఏళ్ళలో 2,000 నుంచి 3,000 రూపాయలు అయితే ఇచ్చారంట. సో మనకు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అధికారం వస్తే వెంటనే అయితే 3,000 పెన్షన్ ఇస్తానన్న జనం నమ్మలేదు. సో ఇప్పుడు మనకు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మనకు నెలకు 4,000 రూపాయల పెన్షన్ అయితే తీసుకువచ్చారు, కాబట్టి ప్రతి నెల మనకు 4,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు. సో మరొకటి మనకు ఈ లెక్కన ఏప్రిల్, మే, జూన్ నెలలో బకాయిలు 3,000, జూలై నెలలో 4,000 కలిపి మొత్తంగా మనకు జూలై నెల పెన్షన్లు వచ్చి 7,000 రూపాయలు ఇచ్చే విధంగా అయితే తీసుకువచ్చారు. ఓకేనా, సో నాకు ఈ యొక్క సమాచారం ప్రకారం ముందుగా మనకు ఈ మూడింటి మీద అయితే సంతకాలు చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇకపోతే మనకు మహిళలకు సంబంధించి ఈ యొక్క మహాశక్తి పథకం ద్వారా వచ్చేటువంటి 1,500 రూపాయలు ప్రతి నెల 1,500 రూపాయల చొప్పున 18 సంవత్సరాలు ఎవరికైతే నిండి ఉంటాయో అటువంటి వాళ్ళందరికీ కూడా మనకు 1,500 రూపాయలు ప్రతి నెల ఇచ్చేటువంటి విధంగా మనకు ఈ యొక్క మహాశక్తి పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. అయితే మనకు ఈ యొక్క పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది, సో మనకు దీనికి సంబంధించిన ప్రాసెస్ అనేటువంటిది ఏమిటి, ఎప్పటి నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క మహాశక్తి పథకానికి సంబంధించి అయితే మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే ముందు అయితే మనం వీడియోస్లో అయితే మన ఛానల్ ద్వారా అయితే తెలుసుకుందాము. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నాకు తెలిసి ఈ యొక్క అప్లికేషన్ అనేటువంటిది జూలై నెల 1వ తారీఖు నుంచి అయితే ఆన్లైన్లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అప్పటి నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క మహాశక్తి ద్వారా వచ్చేటువంటి
1500 రూపాయలకి. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకు 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకు మాత్రమే. ప్రతి మహిళకు కూడా ఈ యొక్క 1500 రూపాయలు ప్రతి నెల కూడా వర్తిస్తుంది. ఓకేనా. సో వీటిలో ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా వెంటనే అయితే కామెంట్ చేసి అయితే అడగండి, నేను మీకు వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. సో ఇకపోతే మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ప్రభుత్వం అప్పుడు మనకు డీబీటీ పథకాలు అయితే విడుదల చేశారు. సో అందులో ముఖ్యంగా మనకు వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా వచ్చేటువంటి 18,750 రూపాయలు ఇంకా కూడా చాలా మందికి అయితే విడుదల అవ్వలేదు. సో ఇప్పటికూ కూడా మనకు ఇంకా కూడా మిగిలి 2000 కోట్ల రూపాయల నిధులు అయితే పెండింగ్లో అయితే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మనకు చాలా మంది కూడా ఈ యొక్క నిధులు అనేటువంటివి విడుదలవుతాయా అని ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. సో మనకు ప్రభుత్వం అనేటువంటిది మారింది కదా. సో కాబట్టి ఈ నేపథ్యంలో విడుదలవుతాయా అవ్వని ఆందోళన అయితే చెందుతున్నారు. సో మనకు ఈ యొక్క నిధులు అనేటువంటివి ఎన్నికల ఫలితాలు అనేటువంటివి రాకముందు వరకు అయితే కంటిన్యూగా అయితే పడ్డాయి అందరి ఖాతాల్లోకి. ఇప్పుడు చాలా మంది కూడా ఏం అడుగుతున్నారంటే ఎన్బిఎం పోర్టల్ స్టేటస్ కూడా అయితే చూపించడం లేదంటూ మనకు కమెంట్లు అయితే డైలీ కూడా అడుగుతూ ఉన్నారు. సో ఆ యొక్క ఎన్బిఎం పోర్టల్ స్టేటస్ అనేటువంటిది అయితే ఇంక నుంచి అయితే మనకు వెబ్సైట్లు అయితే ఓపెన్ అవ్వదండి. సో మనకి ఎందుకంటే ప్రభుత్వం అనేటువంటిది మారింది కాబట్టి, గతంలో మనకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నింది కాబట్టి అప్పుడు ఉన్నటువంటి వెబ్సైట్స్ అన్నీ కూడా ఏవి కూడా ఇంక నుంచి అయితే వర్క్ చేయవు కాబట్టి అది మీకు ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉండదు. సో ఒకవేళ మీ బ్యాంక్ ఖాతాలకు అమౌంట్ పడితేనే మీరు చెక్ చేసుకోవాలి, అంతేకాని మీరు ఆ వెబ్సైట్లు అయితే చెక్ చేసుకోవడానికి అయితే ఇంక నుంచి వీలైతే ఉండదు. సో కాబట్టి వెయిట్ చేద్దాము, ఇంకా ఎవరికైతే పడలేదో అటువంటి వాళ్ళందరికీ కూడా పడతాయేమో. సో నాకు తెలిసి మనకు యొక్క ప్రమాణ స్వీకారం తీసుకునే లోపల పడే అవకాశం అయితే ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 12వ తారీఖున అయితే ప్రమాణ స్వీకారం అయితే తీసుకోబోతున్నారు. సో ఆ తేదీ లోపల అయితే ఈ మిగిలినటువంటి డీబీటీ పథకాల నిధులు అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉంది బ్యాంక్ ఖాతాలకు. సో వెయిట్ చేయండి, మీ ఖాతాలకు ఒకవేళ జమ అయినట్లయితే పలానా డిస్టిక్లో మాకు అమౌంట్ అనేటువంటిది పడిందంటూ కమెంట్ కూడా చేసి తెలియజేయండి. ఓకేనా. ఇట్లా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వెంటనే ఒక చిన్న కమెంట్ చేసి అయితే అడగండి. ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త పథకాలతో మీ ముందుకైతే వస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మొత్తంతో కూడా ఏపీ స్కీమ్స్ అన్నీ కూడా. ఓకేనా. ప్రతి ఒక్కరూ మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.